హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ రీయూజ్ ఐడియా చూద్దాం. స్కేల్ సహాయంతో కార్డ్బోర్డ్ నేమ్స్ లా డ్రా చేసుకోవాలి. కార్డ్బోర్డ్ నైఫ్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. 3 ఫ్రేమ్స్ ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ ని ఈ విధంగా సిజర్ సహాయంతో రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ నా దగ్గర ఉన్న బ్రౌన్ కలర్ టేప్ని తీసుకొని ఈ విధంగా ఎడ్జెస్లో కవర్ అయ్యే విధంగా ఫోల్డ్ చేశాను. అదే విధంగా మిగతా 2 ఫ్రేమ్స్ను కూడా రెడీ చేశాక వైట్ నార్మల్ థ్రెడ్ని తీసుకొని ఇట్లా ఫ్రేమ్కి సరిపడా థ్రెడ్ని 4 పీసెస్గా డివైడ్ చేసుకొని ఇట్లా ఒక్కొక్క ఫ్రేమ్లో 4 థ్రెడ్ పీసెస్ని అంటించుకోవాలి. కట్ చేసుకున్న ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ పీసెస్ని ఇలా ఫ్రేమ్ బ్యాక్ సైడ్ బేసెస్గా అంటించుకోవాలి. డబుల్ గమ్ టేప్ను ఉపయోగించి 3 ఫ్రేమ్స్ బేసెస్ కూడా ఇట్లాగే మనము అంటించుకోవాలి. మిగతా ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ పీసెస్ని ఇలా సిజర్స్ సహాయంతో కట్ చేసుకోవాలి. అదేవిధంగా 3rd ఫ్రేమ్ కూడా ప్రిపేర్ చేశాను. ఈ వాల్ హ్యాంగింగ్ డెకరేటివ్ ఐడియా మనము గార్డెన్ ఏరియా వాల్ డెకర్గా యూజ్ చేయొచ్చు. ఇండోర్ హోమ్ డెకరేటివ్గా కూడా మంచిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గోల్డ్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ని తీసుకుని చిన్న బ్రష్ సహాయంతో ఈ విధంగా నేను థ్రెడ్స్కి ఒకటి వైట్ ఒకటి గోల్డ్ కలర్ వచ్చే విధంగా పెయింట్ చేసుకున్నాను. అదే విధంగా 3 ఫ్రేమ్స్కి కూడా పెయింటింగ్ చేసుకున్నాను. ఈ ఫ్రేమ్స్లో పెట్టబోయే ఫొటోస్లా పేపర్స్ని డివైడ్ చేసుకుని ఈ విధంగా ఒక్కొక్క పేపర్ పీసెస్లో డిఫరెంట్ ఫ్లవర్స్ని ఈ విధంగా ఫస్ట్ పెన్సిల్ సహాయంతో డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేశాక ఫ్లవర్స్, లీవ్స్ అండ్ స్టెమ్స్ని అక్రిలిక్ పెయింటింగ్ కలర్స్ని యూజ్ చేసి కలరింగ్ చేసుకోవాలి.
నెక్స్ట్ కలరింగ్ అయిన తర్వాత బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ని ఉపయోగించి ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఈ 3 పేపర్ పీసెస్ని 3 డిఫరెంట్ షీట్స్గా సిజర్స్ సహాయంతో డివైడ్ చేసి ముందుగా రెడీ చేసుకున్న ఫ్రేమ్స్లలో వీటిని ఒక్కొక్కటిగా అమర్చుకోవాలి. ఎక్స్ట్రా పేపర్ పీసెస్ ఉంటే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బటర్ఫ్లై ప్రిపరేషన్ ఉంది, స్కిప్ చేయకుండా చూడండి. సెంటీమీటర్ స్క్వేర్ పేపర్ షీట్ని తీసుకొని 2 ట్రయాంగిల్స్ ఫోల్డ్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ అయిన తర్వాత ఈ విధంగా సెట్ చేయాలి. ట్రయాంగిల్ షేప్ లాగా ఎడ్జెస్లో ఎక్స్ట్రాని కట్ చేయాలి. ఈ విధంగా ఎడ్జ్ని కర్వ్ షేప్లో కటింగ్ కోసం షేప్ని డ్రా చేసుకొని సిజర్స్ సహాయంతో కట్ చేయాలి. నెక్స్ట్ 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి కింది భాగాన్ని పైకి మళ్ళించి ఈ విధంగా ఫింగర్స్తో ప్రెస్ చేయాలి. ఇది అటు ఇటు కదలకుండా గమ్ సహాయంతో అంటించుకోవాలి. నెక్స్ట్ అక్రిలిక్ పెయింటింగ్స్ని ఉపయోగించి మనం బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ని, కలర్ఫుల్ బటర్ఫ్లైస్ని రెడీ చేసుకోవచ్చు. బటర్ఫ్లైని ఇలాగే ప్లెయిన్గా అయినా ఉంచవచ్చు, లేదంటే కొంచెం షేడింగ్ అనేది ఇవ్వడం వలన మంచి రియల్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ బ్రష్ సహాయంతో ఈ విధంగా వైట్ కలర్ అక్రిలిక్ పెయింటింగ్ని డాట్స్లా పెట్టుకున్నాను. ఇప్పుడు ఇంకా ఒక రియల్ బటర్ఫ్లై లుక్ అయితే వస్తుంది. మనం రెడీ చేసుకున్న ఫ్రేమ్ సెట్ని తీసుకొని ఒక్కొక్క బటర్ఫ్లైని ఒక్కొక్క ఫ్రేమ్లో ఈ విధంగా థ్రెడ్ పైన అంటించుకోవాలి.
నెక్స్ట్ డబుల్ గమ్ టేప్ని తీసుకుని ఈ విధంగా బ్యాక్ సైడ్ అంటించుకోవాలి. నెక్స్ట్ దీన్ని వాల్ పైన స్టిక్ చేసుకోవడమే. అంతే అండి. ఒక బ్యూటిఫుల్ వాల్ డెకర్ ఐడియా అయితే మనకి వేస్ట్గా ఉండే కార్డ్బోర్డ్తో ఇలా తయారు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్ ఛానల్ MHS Crafts. త్వరలో మరొక మంచి వీడియోని మీ ముందుకు తీసుకువస్తాను. స్టే ట్యూన్డ్ అండ్ ఇట్స్ బాయ్ ఫ్రమ్ MHS Crafts.